సారు కారు 16 నుంచి 0కు ఊహల నుంచి బయటకు రావాలి. వాట్సాప్ యూనివర్సిటీలో బతుకుతున్న బీఆర్ఎస్ చంద్రబాబు రేవంత్ గురు శిష్యులు కాదు సహచరులు. అబ్బా రేపు చూద్దాం మీరు సహచరులా గురు శిష్యులు అనేది రేపు తెలుస్తుంది. బట్టి విక్రమార్క గారు మీరు ఆయన ఆ లెటర్లో కనీసం ప్లీజ్ అనే అంటే ఒక అది కూడా లేదు. డైరెక్ట్ 6వ తారీఖు వస్తున్నాను రాకడికి అన్నట్టే ఉన్నది. కనీసం ఒక సహచర సీఎం అన్నప్పుడు నాకు 6వ తారీఖు ఏదో పనుందరా నాయన నువ్వు 7వ తారీఖు 8వ తారీఖు రారా అని చెప్పేసి చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేని చావ కానీ చేత కానీ సీఎంగా మనోడు ఉండడం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గురుశిష్యులు కాదు సహచరులని మీరు ఎంత మొత్తుకున్నా మీరు ఎంత రేవంత్ ప్రభ కోసం అనుకున్నా కానీ మీ కాంగ్రెస్లో మీ సహచర మంత్రులే అంటారు వాళ్ళిద్దరు గురు శిష్యులని. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనువారు సహచరులని. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడా? అనంత సింహ ఉందా? ఏమన్నాడు? వాళ్ళిద్దరు గురు శిష్యులే అని చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమేంది పొంగులేటింది అందరు కదే ముత్తుకుంటారు. ఉత్కంఠ 10 ఏళ్ల సమస్యలకు పరిష్కారం ఇప్పటి వరకు ప్రయత్నాలు అంతంతే కాగితాలకే పరిమితమైన విభజన హామీలు కేసీఆర్ కనీస ప్రయత్నం చేయలే. కీలకంగా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన భావోద్వేగాలు రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ పరిష్కార మార్గాలపై తెలుగు రాష్ట్రాల చూపు. అదిగో బీఆర్ఎస్ న్యూస్ మాత్రం పింక్ కలర్ లేచాడు. ఏపీ తెలంగాణ విడిపోయి సరిగ్గా 10 ఏళ్ల కాలం దాటింది. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అయితే 10 ఏళ్లు ముగిసిన రాష్ట్ర విభజన హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి. పరిష్కరించాల్సిన గత పాలకులు తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నయా పైసా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడింది లేదు. ఒక్క ఢిల్లీ భవన్ విభజన మినహా మిగిలినవన్నీ ఎక్కడెక్కడే ఆగిపోయాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం, అదే సమయంలో ఏపీలోని చంద్రబాబు సీఎం పదవి చేపట్టడంతో ఇరు రాష్ట్రాలు ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశం ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనుంది. దీంతో ఆ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయం వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పనులు, విద్యుత్ సంస్థల బకాయిలపైన వివాదాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో 2 రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చనే ఆ చర్చ లేకపోలేదు. కేసీఆర్ కనీస ప్రయత్నం చేయలేదు. దయచేసి ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు ఉన్న ఆస్తులు, తెలంగాణ ఆస్తులు మొత్తం దయచేసి ఏపీ కోవు లేకపోతే చంద్రబాబు అప్పచెప్పే ప్రయత్నం చేయకండి. ఏవైతే ఉన్నాయో విభజన హామీలలో ఉన్నటువంటి అన్నిటిని కూడా తరోగా స్టడీ చేయండి. స్టడీ చేసి మన రాష్ట్రానికి ఏమొస్తాయి, వాళ్ళకేం పోతాయి అనేది దయచేసి క్లియర్ కట్గా డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్ప ఏదో గురువు ప్రాపకం కోసమో లేకపోతే గురువు నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి దాంట్లో ఏదో పోయి మీరు మొత్తం తెలంగాణ మొత్తం ఊడ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాలోజీ పక్షాన మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీ పైన మీ బీఆర్ఎస్ కంటే ముందే మాలాంటి నిఘా సంస్థలు అంటే మాలాంటి మీడియా సంస్థలు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచుతాయి. దాని మీద ప్రజల్లో ఒక చర్చ పెట్టే ప్రయత్నం చేస్తాం. అందులో నో డౌట్. సారు కారు 16 నుంచి 0కు ఊహల నుంచి బయటకు రావాలి. వాట్సాప్ యూనివర్సిటీలో బతుకుతున్న బీఆర్ఎస్ చంద్రబాబు రేవంత్ గురు శిష్యులు కాదు సహచరులు. అబ్బా రేపు చూద్దాం మీరు సహచరులా గురు శిష్యులు అనేది రేపు తెలుస్తుంది. బట్టి విక్రమార్క గారు మీరు ఆయన ఆ లెటర్లో కనీసం ప్లీజ్ అనే అంటే ఒక అది కూడా లేదు. డైరెక్ట్ 6వ తారీఖు వస్తున్నాను రాకడికి అన్నట్టే ఉన్నది. కనీసం ఒక సహచర సీఎం అన్నప్పుడు నాకు 6వ తారీఖు ఏదో పనుందరా నాయన నువ్వు 7వ తారీఖు 8వ తారీఖు రారా అని చెప్పేసి చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేని చావ కానీ చేత కానీ సీఎంగా మనోడు ఉండడం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గురుశిష్యులు కాదు సహచరులని మీరు ఎంత మొత్తుకున్నా మీరు ఎంత రేవంత్ ప్రభ కోసం అనుకున్నా కానీ మీ కాంగ్రెస్లో మీ సహచర మంత్రులే అంటారు వాళ్ళిద్దరు గురు శిష్యులని. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనువారు సహచరులని. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడా? అనంత సింహ ఉందా?
ఏమన్నాడు, వాళ్ళిద్దరు గురు శిష్యులే అని చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమేంది పొంగులేటేంది అందరు కదే ముత్తుకుంటారు. అయ్యో ఉత్కంఠ 10 ఏళ్ల సమస్యలకు పరిష్కారం ఇప్పటి వరకు ప్రయత్నాలు అంతంతే కాగితాలకే పరిమితమైన విభజన హామీలు కేసీఆర్ కనీస ప్రయత్నం చేయలే కీలకంగా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన భావోద్వేగాలు రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ పరిష్కార మార్గాలపై తెలుగు రాష్ట్రాల చూపు. అదిగో బీఆర్ఎస్ న్యూస్ మాత్రం పింక్ కలర్ లేచాడు. ఏపీ తెలంగాణ విడిపోయి సరిగ్గా 10 ఏళ్ల కాలం దాటింది. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అయితే 10 ఏళ్లు ముగిసిన రాష్ట్ర విభజన హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి. పరిష్కరించాల్సిన గత పాలకులు తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నయా పైసా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడింది లేదు. ఒక్క ఢిల్లీ భవన్ విభజన మినహా మిగిలినవన్నీ ఎక్కడెక్కడే ఆగిపోయాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం, అదే సమయంలో ఏపీలోని చంద్రబాబు సీఎం పదవి చేపట్టడంతో ఇరు రాష్ట్రాలు ఒక అండర్స్టాండింగ్ తోటి అండర్స్టాండింగ్ ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశం ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనుంది. దీంతో ఆ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్య పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయం వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పనులు, విద్యుత్ సంస్థల బకాయిలపైన వివాదాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో 2 రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చనే ఆ చర్చ లేకపోలేదు. కేసీఆర్ కనీస ప్రయత్నం చేయలేదు. దయచేసి ఇక్కడ విషయం ఏంటి అంటే, మీరు ఉన్న ఆస్తులు, తెలంగాణ ఆస్తులు మొత్తం దయచేసి ఆ ఏపీకో లేకపోతే చంద్రబాబుకు అప్పచెప్పే ప్రయత్నం చేయకండి. ఏవైతే ఉన్నాయో విభజన హామీలలో ఉన్నటువంటి అన్నిటిని కూడా తరోగా స్టడీ చేయండి. స్టడీ చేసి మన రాష్ట్రానికి ఏం వస్తాయి, వాళ్ళకేం పోతాయి అనేది దయచేసి క్లియర్ కట్గా డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్ప ఏదో గురువు ప్రాపకం కోసమో లేకపోతే గురువు నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి దాంట్లో ఏదో పోయి మీరు మొత్తం తెలంగాణ మొత్తం ఊడ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాలోజీ టీవీ పక్షాన మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీ పైన మీ బీఆర్ఎస్ కంటే ముందే మాలాంటి నిఘా సంస్థలు అంటే మాలాంటి మీడియా సంస్థలు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచుతాయి. దాని మీద ప్రజల్లో ఒక చర్చ పెట్టేట్టు ప్రయత్నం చేస్తాం. అందులో నో డౌట్. పాప మా అక్క గురించి ఎవరు మాట్లాడతలేరు. మళ్ళీ తీసుకోరు 25వ తారీఖు అయిపోయింది. ఆమెను కవితకు సంబంధించినటువంటి విషయంలో మిత్రులారా, కవితకు బెయిల్ రావద్దు అని కోరుకుంటున్న దాంట్లో వాళ్ళ కేసీఆర్ కుటుంబ సభ్యులే కీలకంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె రావద్దు,